నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, జనవరి చివరి వారం నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న T20 వన్డే సిరీస్ల కోసం మరికొన్ని గంటల్లో టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం ఈ రెండు టోర్నీలకు జనవరి 11 నాటికి టీమిండియాను ప్రకటించనున్నారు. ఈ రెండు సిరీస్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరికి జట్టులో చోటు దక్కుతుంది, ఎవరిని బయటికి పంపిస్తారో అనే చర్చ సాగుతోంది. ఈ చర్చల మధ్య కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్తో జరిగే సిరీస్కు దూరమైనట్లు సమాచారం అందుతోంది. ఇంగ్లాండ్తో జరిగే T20 ODI సిరీస్ల నుంచి రాహుల్కు విశ్రాంతి ఇవ్వనున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో రాహుల్కు చోటు దక్కుతుందని సెలక్షన్ కమిటీ హామీ ఇచ్చింది. అంటే ఇంగ్లాండ్తో T20 సిరీస్, వన్డే సిరీస్లు ఆడకుండానే రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగు పెట్టనున్నాడు. సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరం. ఎందుకంటే రాహుల్ చాలా కాలంగా T20 జట్టులో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో T20 సిరీస్ కు ఎంపిక అవుతాడని ఊహించలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే వన్డే సిరీస్ లో రాహుల్ కి విశ్రాంతినివ్వడం ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ విశ్రాంతి తీసుకోవడానికి చాలా సమయం ఉంది. రాహుల్ కు సెలక్షన్ బోర్డు విరామం ఇవ్వడానికి ఒక కారణం ఉంది. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నందున బీసీసీఐని విరామం కోరడాన్ని తెలుస్తోంది. రాహుల్, అతియా తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో రాహుల్ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకోవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకుంటాడని అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అతను లేనప్పుడు వన్డే సిరీస్ లో సంజు శాంసన్, రిషబ్ పంత్లలో ఒకరిని అనుమతించడం ద్వారా బ్యాకప్ వికెట్ కీపర్ ను టీమిండియా నిర్ణయించే అవకాశం ఉంది.